హలో వాట్ ఈస్ అప్ అమిగోస్. ఇవాల్టి వీడియోలో మనం ఏం చేద్దామంటే మన హెయిర్ని రూయిన్ చేస్తున్న ఆ 7 బ్యాడ్ హ్యాబిట్స్ ఏంటి అనేది క్రిస్టల్ క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఎందుకంటే మన స్కిన్ బాగున్నా, మన అవుట్ఫిట్ బాగున్నా, మన జుట్టు కూడా బాగుండాలి, మనం బాగా కనబడడానికి. సో వాట్ ఆర్ దోస్ బ్యాడ్ హ్యాబిట్స్ మనం డైలీ చేస్తున్నవి, సో దట్ మీ హెయిర్ నాన్ ఫ్రిజీగా హెల్దీగా ఉండడానికి వాట్ కెన్ యూ డూ? ఈ పర్టికులర్ వీడియోలో హాయిగా ప్రశాంతంగా డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళిపోదాము. బట్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒకవేళ మీరు ఈ ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే, నా పేరు అజయ్, వెల్కమ్ టు ఏజూడ్ ఛానల్. మన ఫిట్నెస్, ఫ్యాషన్, లైఫ్ స్టైల్ రిలేటెడ్ టిప్స్, ట్రిక్స్ అండ్ హ్యాక్స్ అని డిస్కస్ చేస్తాం ఇన్ ద మోస్ట్ ఎంటర్టైనింగ్ అండ్ ఫన్ లవింగ్ మేనర్. సో ఇఫ్ యు ఆర్ అ ఫన్ లవింగ్ పర్సన్, కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ సబ్స్క్రిప్షన్ బటన్ పక్కనే ఉన్న గంట బటన్ కొట్టండి, సో దట్ వెన్ ఎవర్ ఐ అప్లోడ్ యూ విల్ బీ నోటిఫైడ్. We will get right in. టిప్ నెంబర్ 7 అమిగోస్ ఇస్ ఆయిల్ క్లాగింగ్. ఆయిల్ క్లాగింగ్ అంటే ఏంటంటే, మనం హెయిర్కి ఆయిల్ రాసుకుంటే మంచిదే కదా, షాంపూ చేసే ముందు 1 అవర్ ముందు 1 నైట్ ముందు రాసుకుంటే హెయిర్ ఆయిల్ రాయడం మంచిది అని చెప్పి మన పేరెంట్స్ అందరూ చెప్పే ఉంటారు. అని చెప్పి పెట్టాల్సిన దానికన్నా ఎక్కువ ఆయిల్ మన స్కాల్ప్కి రాసేస్తుంటాం అమిగోస్. దట్స్ అ వెరీ 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 బ్యాడ్ థింగ్. అక్కడ ఏమవుతుందంటే ఆయిల్ క్లాగింగ్ అనేది జరుగుతుంది. అండ్ మీ స్కాల్ప్ టూ ఆయిలీ అయిపోవడం వల్ల మీకు అడిషనల్ ఎక్సెస్ ఆయిల్ అనేది మీ బాడీ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది అండ్ హెయిర్ గెట్స్ ఎక్స్ట్రీమ్లీ ఫ్రిజీ అండ్ ఎక్స్ట్రీమ్లీ డ్రై. దాని ఏమంటారు, ఆయిలీకి ఎక్కువ అయితే హెయిర్ అనేది స్కాల్ప్ మీద పడిపోద్ది కదా, అట్లా ఆ రేంజ్లో అయిపోతుంది. అండ్ డస్ట్ కూడా ఎక్కువ అట్రాక్ట్ చేస్తుంది. సో మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఆయిల్ ఎంత కావాలో అంతే రాయాలి, అంతకన్నా ఎక్కువ రాయకూడదు. ఆల్వేస్ రిమెంబర్ దిస్ పాయింట్. అండ్ స్నానం చేసే 1 అవర్ ముందు రాయండి, 1 నైట్ ముందు మీకు ఎక్కువ అనుకుంటే, బట్ వెరీ లిటిల్ హీట్ చేసి రాయండి. దట్స్ టిప్ నెంబర్ 7. ఆగండి అమిగోస్, దిస్ ఈస్ అవర్ 96th వీడియో. ఇంకా 95 96 4-5 వీడియోస్ ఉన్నాయి. బేసిక్గా మనం ఒక 100 వీడియోస్ చేస్తున్నాం కాబట్టి, ఒక వెల్ ప్రొడ్యూస్ వెల్ ప్రెజెంటెడ్ వీడియోస్ మీ ముందు కష్టపడి పెడుతున్నాను కాబట్టి, జస్ట్ ఐ నీడ్ 2 things ఫ్రమ్ యువర్ సైడ్ అమిగోస్. కింద కనబడే లైక్ బటన్ కొట్టండి అండ్ #road to 150K అని చెప్పి మీకు నచ్చింది ఏదో ఒకటి కామెంట్ చేసేయండి. వాట్ ఈస్ ద హెయిర్ థింగ్ దట్ యూఆర్ డూయింగ్ అదైనా కామెంట్ చేయండి, నాకు ఏదైనా అడుగుదామని కామెంట్ చేయండి, నా పైలట్ జర్నీ గురించి ఏదైనా కామెంట్ చేయండి. యువర్ విష్. కామెంట్ ఏం చేస్తారనేది మీ ఇష్టం. #road to 150K మట్టుకు ఇంపార్టెంట్. ఈ రెండు చేయగలిగితే మన ఛానల్ గ్రో అవుతుంది. అండ్ నో గెట్ బ్యాక్ టు ద హెయిర్ మిస్టేక్స్, హెయిర్ మిత్స్. పాయింట్ నెంబర్ 6 అమిగోస్, ఇది కొద్దిగా కౌంటర్ ఇంట్యూటివ్గా ఉండొచ్చు. ఎందుకంటే మనందరం ఏమనుకుంటాం, హెయిర్ బాగుండాలి అంటే మన హెయిర్కి ఎలాంటి ప్రోడక్ట్ రాస్తున్నాం, ఎలాంటి క్రీమ్ రాస్తున్నాం, ఎలాంటి ఆయిల్ రాస్తున్నాం, ఎలాంటి ఇది రాస్తున్నాం, ఎలాంటి అది రాస్తున్నాం, ఎలాంటి షాంపూ రాస్తున్నాం, ఎలాంటి కండిషనర్ రాస్తున్నాం అనుకుంటాం. కానీ మన బాడీలోకి ఎలాంటి ఫుడ్ పంపిస్తున్నాం, ఆ ఫుడ్ క్వాలిటీ ఏంటి, ఆ ఫుడ్ మనకి ఏమైనా డ్యామేజ్ చేస్తుందా, ఆ ఫుడ్ మన హెయిర్కి ఏదైనా బెటర్ చేస్తుందా, బేసిక్గా అవుట్పుట్ ఎంత ముఖ్యమో, అంటే అవుట్లెట్లో మనం ఎంత చేస్తామో ఎంత ముఖ్యమో, మన ఇన్లెట్ కూడా అంతే ముఖ్యం అమిగోస్. ఫుడ్ అనేది మన థింకింగ్ని, మన హెయిర్ని, ముఖ్యంగా హెయిర్ని హెల్దీ చేయడానికి, రూట్స్ నుంచి ఇంకా డెవలప్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. సో ఒక బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. ప్రోటీన్ ఎక్కువ తీసుకోవాలి, కార్బోహైడ్రేట్ ఎక్కువ తీసుకోవాలి నేను చెప్పను. మన తెలుగు ఇంట్లో తిన్నట్టే, మన తెలుగు ఇళ్ళల్లో తిన్నట్టే ఒక ప్రాపర్ బ్యాలెన్స్ డైట్ ఇఫ్ యూ కెన్ మెయింటైన్ యువర్ హెయిర్ ఈజ్ హెల్దీ. అలా అని చెప్పకుండా కొంచెం మాల్ న్యూట్రిషన్గా ఉన్న హెయిర్ కొంచెం తేడా కొట్టేస్తుంది. ఎక్సెసివ్ ఆయిల్స్ తిన్నా కూడా హెయిర్ తేడా కొట్టేస్తుంది. అండ్ మనకి డైలీ అందుతున్న న్యూట్రియన్స్ అందుతున్నాయా లేదా, వీ నీడ్ టు కీప్ అ చెక్. టిప్ నెంబర్ 6 అమిగోస్, హెయిర్ మంచిగా మెయింటైన్ చేయడం అంటే, వెల్ గ్రూమ్డ్గా ఉండడం అంటే, మనం బయట రాసుకునే ప్రోడక్టే కాదు, లోపలికి మనం ఏం పంపిస్తున్నాం ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్. బట్ చాలా కేసులు ఏమవుతుంది, మనం తినే డైట్లో ఒక గ్యాప్ మిగిలిపోతుంది. దట్ ఈస్ వేర్ దిస్ ప్రోడక్ట్ హెయిర్ గమ్మీస్ బై మ్యాన్ మ్యాటర్స్ కమ్ ఇన్ టు ప్లే. నాకు మ్యాన్ మ్యాటర్స్ వాళ్ళు ఈ పర్టికులర్ హెయిర్ గమ్మీస్ పంపించినప్పుడు నాకు బాగా నచ్చి నేను 2-3 వీక్స్ కన్జ్యూమ్ చేసి నాకు రిజల్ట్స్ కనబడి నేను చెప్తున్నాను. అండ్ ఆల్సో ఇది దే ఆర్ వెరీ వెరీ టేస్టీ, చూయి, ఒక మంచి మనం బబుల్ గమ్లో ఉండే మంచి టేస్టీగా ఉంటుంది. అండ్ డైలీ ఒకటి వేసుకుంటే చాలు. అండ్ దిస్ హ్యాస్ ఆల్ ద న్యూట్రియంట్స్, జింక్, బయోటిన్, మల్టీ విటమిన్స్, విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఈ, అండ్ ఒక 20x ఉండే బయోటిన్ దీంట్లో ఉంటుంది అమిగోస్. అండ్ మన డైట్లో మిగిలిపోయే గ్యాప్స్ ఏవైతున్నానో ఆల్ ద థింగ్స్ ఈ పర్టికులర్ గమ్మీస్లో యూ కెన్ ఫైండ్ ఇట్. అండ్ దీని వాడకం కూడా చాలా చాలా సింపుల్ అమిగోస్. ఒక పర్టికులర్ గమ్మీ పర్ డే ఒకటి తీసుకొని సింపుల్గా బబుల్ గమ్ తిన్నట్టు నోట్లో వేసేయడమే. వెరీ వెరీ సింపుల్ అండ్ ఇట్స్ వెరీ టేస్టీ యాజ్ వెల్. ఐ లైక్ ఇట్. నేను గత 2-3 వీక్స్గా నేను తింటున్నప్పుడు నాకు బాగా నచ్చి a simple gummy like this, extremely tasty. అండ్ ఆల్సో నేను ప్రమోట్ చేస్తాను కాబట్టి ఇందులో హార్మ్ఫుల్ కెమికల్స్, సైడ్ ఎఫెక్ట్స్ ఇలాంటి గోల్ ఏమి ఉండదు. కంప్లీట్లీ సేఫ్ టు యూస్ అండ్ చాలా కన్వీనియంట్. మీరు ఎక్కడైనా స్కూల్కి వెళ్తున్నా, కాలేజ్కి వెళ్తున్నా
మీ పాకెట్లో పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. ఇట్స్ సో టేస్టీ మ్యాన్. దీన్ని వాడి స్టార్ట్ చేసిన 2 months 3 monthsలోనే హెయిర్ చాలా ఒత్తుగా చాలా థిక్గా ఉంటుంది. అంతెందుకు నేను 15 daysకే స్టార్టెడ్ సీయింగ్ దోస్ చేంజెస్. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయాలి. హెయిర్ స్ట్రాంగ్గా ఉంటుంది, హెయిర్ ఆల్సో చాలా నరిష్డ్గా కనబడుతుంది, రిచ్గా అండ్ ఆల్సో హెల్దీగా. కింద లింక్ ఇస్ డౌన్ ఇన్ ద పిన్ డిస్క్రిప్షన్ ఆఫ్ ఆల్ దీస్ గమ్మీస్. డూ చెక్ ఇట్ అవుట్. బై ద వే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, ఇది 100% వీగన్, జిలాటిన్ ఫ్రీ అండ్ ఆల్సో షుగర్ ఫ్రీ అమిగోస్. నాలాంటి మీలాంటి డైట్ కాన్షియస్ అమిగోస్ కోసం కూడా దిస్ ఇస్ పర్ఫెక్ట్. అండ్ మన డైట్లో ఉండే ఆ గ్యాప్స్ని పర్టికులర్గా ఫిల్ చేసేస్తుంది. కింద డిస్క్రిప్షన్లో చెక్ ఇట్ అవుట్. టిప్ నెంబర్ 5 అమిగోస్, మనం క్యాప్ అనేది వేసుకుంటూ ఉంటాం. క్యాప్ ఈజ్ అవర్ ఇంపార్టెంట్ థింగ్. మన హెయిర్ని సన్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికైనా ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. క్యాప్ ఇస్ స్టైలిష్ ఆల్సో చాలా విషయాల్లో. బట్ నేను చాలామంది అడుగుతుంటారు క్యాప్ మన హెయిర్కి వేస్తే క్యాప్ ఇస్ గుడ్ ఫర్ హెయిరా, లేకపోతే క్యాప్ వల్ల ఏదైనా మనకి డ్యామేజ్ జరుగుతుందా, హెయిర్ ఊడిపోవడం లాంటిది ఏమైనా జరుగుతుందా అని. దాని దగ్గర నాకు ఉండే ఆన్సర్ ఒకటే, ఇట్ డిపెండ్స్. మీరు ఎలాంటి క్యాప్ వేస్తున్నారు, ఎంత టైట్గా వేస్తున్నారు. ఎందుకంటే బేసిక్గా బ్లడ్ సర్క్యులేషన్ ఆపేసే ఎనీ కైండ్ ఆఫ్ థింగ్, క్యాపే కాదు ఎలాంటి విషయాలు చేసినా మన హెయిర్కి అది మంచిది కాదు. ఎందుకంటే బ్లడ్ సర్క్యులేట్ అయితేనే హెయిర్ ఫాలికల్స్ అనేవి స్ట్రాంగ్గా హెల్దీగా ఉంటాయి. అలా కాకుండా మీరు క్యాప్ని టైట్గా వేసేసి గట్టిగా కడుతుంటారు కదా, చూడండి స్కాల్ప్కి బైక్ మీద ఎడుతుంటే క్యాప్ వెళ్ళి పడకూడదు రోడ్ మీద అని చెప్పి. యూ డూ దీస్ థింగ్స్, నెవర్ డూ దెమ్. ఒక ప్రాపర్ ఫిట్లో వేసుకోండి, ప్రాపర్ సైజింగ్లో మీ హెడ్కి వేసేసుకోండి ఆ క్యాప్ని. దీస్ వన్స్ ఆర్ గుడ్, బకెట్ హ్యాట్స్ అంటారు, ఆర్ ఎనీ అదర్ గుడ్ క్యాప్ విత్ లూజ్గా మీరు కన్స్ట్రక్ట్ చేస్తే ఎప్పటికైనా బాగుంటుంది అది. ఆల్వేస్ రిమెంబర్ దిస్, క్యాప్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దాన్ని ఎక్కువ టైట్గా కట్టకండి. టిప్ నెంబర్ 5 అది. పాయింట్ నెంబర్ 4 అమిగోస్, బేసిక్గా మనం ఎలాంటి షాంపూ వాడుతున్నాం, ఆ షాంపూ మనకి స్ట్రాంగ్గా ఉందా, పారాబెన్స్ ఉన్నాయా, వాట్ ఆర్ ద థింగ్స్ దట్ ఆర్ దేర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అమిగోస్. మన హెయిర్ హెల్త్ని బాగా పెట్టుకోవడానికి వాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ షాంపూ, హౌ ఇస్ ఇట్ దేర్, దాంట్లో పారాబెన్స్ సల్ఫేట్స్ ఉండకూడదు, దట్స్ ప్రైమరీ. మీరు ఒకవేళ డాండ్రఫ్ షాంపూ వాడుతున్నా అది వారానికి ఒకసారే మీరు లిమిట్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే చాలామంది షాంపూ చేస్తే హెయిర్ క్లీన్ అయిపోద్ది అని చెప్పి షాంపూ వాడుతుంటారు. బట్ మీకు ఇక్కడ లాజిక్ చెప్పాలి, మీరు ఎప్పుడైనా మనం షాంపూ చేసేటప్పుడు మన హెయిర్కి ఒక ఆయిల్స్ నుంచి స్ట్రిప్ చేస్తాం. ఎందుకంటే మన హెయిర్ న్యాచురల్ ఆయిల్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. మన షాంపూ చేసేటప్పుడు ఆ ఆయిల్స్కి షాంపూ ఇట్లా అతుక్కొని షాంపూతో పాటు వెళ్ళిపోతాయి ఆయిల్స్, అండ్ దెన్ హెయిర్ క్లీన్ అయిపోతుంది. బట్ మీరు ఎక్సెసివ్గా చేస్తే ఆ ఆయిల్స్ అన్నిటిని పీకేస్తుంది, మీ హెయిర్ బాగా డ్రై అయిపోతుంది. సో ఆల్వేస్ రిమెంబర్, నాట్ టూ మచ్ షాంపూయింగ్, మైల్డ్ షాంపూస్తోనే చేసేయండి. టిప్ నెంబర్ 4 అది. టిప్ నెంబర్ 3 ఇస్ ఇంటర్నల్ అగైన్. మనం చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసే విషయాలకి మనం చాలా దూరంగా ఉంటాం. ఇప్పుడు మన హ్యూమన్ సైకాలజీ అలాంటిది. బేసిక్గా ఏంటంటే మనం ఒక వాటర్ తాగడం అంత సింపుల్ థింగ్. డైలీ 4 liters ఆఫ్ వాటర్ తాగితే మన జుట్టే కాదు, మన స్కిన్, మన బాడీ, ఎవ్రీథింగ్కి అది నరిష్మెంట్ లాగా రిప్లెనిష్ అవుతుంది. బట్ వాటర్ ఏముందిలే ఇప్పుడు తాగేద్దాం, ఒక అరగంట తర్వాత తాగుదాం, గంట తర్వాత తాగుదాం అని చెప్పి వాటర్ని ఎప్పుడు ప్రోకాస్టినేట్ చేస్తాం. బట్ మన హెయిర్ హెల్త్ని కాపాడుకోవడానికి వాటర్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మేజర్ ఇంపార్టెంట్ థింగ్స్. సో మీరు వాటర్ తాగకపోవడం వల్ల మీ హెయిర్కి డ్యామేజ్ డెఫినెట్గా జరుగుతుంటుంది. 4 to 5 liters ఆఫ్ వాటర్ నో మ్యాటర్ వాట్ మీరు ఫినిష్ చేయాలి. అది మీరు గోల్లో పెట్టుకోండి. చాలా ఈజీ థింగ్సే మనం ప్రోకాస్టినేట్ చేయడం వల్ల మనం అది చేయం. ఎప్పుడు ఈజీ థింగ్స్ని కన్సిస్టెంట్గా చేసేవాడికి రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి. పాయింట్ నెంబర్ 3, టిప్ నెంబర్ 3, మిస్టేక్ నెంబర్ 3 కింద ఇది మీరు పరిగణించి పెట్టేసుకోండి నీట్గా. వాటర్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. టిప్ నెంబర్ 2, టూ మచ్ ఆఫ్ హీట్. బేసిక్గా మన హెయిర్కి ఒక వాల్యూమ్ రావాలన్నా, ఒక డెన్సిటీ రావాలన్నా, ఒక బౌన్స్ రావాలన్నా చాలామంది హీటర్స్ వాడుతుంటారు, బ్లోవర్స్ వాడుతుంటారు, అండ్ దెన్ హీట్ ఐరన్ వాడుతుంటారు. ఇట్లాంటి థింగ్స్ అని వాడుతుంటారు. దే ఆర్ ఆల్ హెయిర్ స్టైలింగ్ ప్రొడక్ట్స్. వీటికి కంప్లీట్గా దూరంగా ఉండమని నేను చెప్పట్లేదు, దే ఆర్ నాట్ కంప్లీట్లీ రాంగ్. బట్ దాన్ని వాడకం అనేది ఎంత వీలైతే అంత తగ్గించండి బికాస్ ఎందుకంటే మీ హెయిర్ అనేది డ్యామేజ్ అవుతుంది. మీరు కన్సిస్టెంట్గా వేసుకుని ఉంటే స్పెషల్ అకేషన్స్ కొన్ని ఉంటాయి మీరు అబ్సల్యూట్ బెస్ట్గా కనబడడానికి. అలాంటి అకేషన్స్కి మీరు యూ స్టైల్ యువర్ హెయిర్. బట్ నార్మల్ అకేషన్స్కి చిన్న చిన్న వాటికి డోంట్ డూ ఇట్, కీప్ ఇట్ యాజ్ న్యాచురల్ యాజ్ పాసిబుల్, లెట్ ఇట్ ఎయిర్ డ్రై. అలా కాకుండా బ్లోవర్స్, డ్రైయర్స్, హీట్ ఐరన్స్ ఎక్కువ వాడుతుంటే మీ హెయిర్ పాడైపోతుంది. టిప్ నెంబర్ 2 నేను చెప్పాలనుకునేది. ఫైనల్లీ టిప్ నెంబర్ 1 నేను చెప్దాం అనుకునేది ఒకటే అమిగోస్, మనం సింపుల్గా ఈజీగా సన్ కిందకి మన హెయిర్ని ఎక్కువ ఎక్స్పోజ్ చేయనివ్వకూడదు. మనం బయట ఉన్నా కూడా ఎంతవరకు వీలైతే అంతవరకు నీడలో ఉండాలి. అక్కడ సన్ ఉంది,
ఇక్కడ సన్ లేదు. సో నేను కొద్దిగా నీడ కిందకి వచ్చి మాట్లాడుతున్నాను. నేను బయట ఉన్నా కూడా నా హెయిర్ని నేను ప్రొటెక్ట్ చేసుకుంటున్నాను. అలాగే మీరు కూడా ఆలోచించాలి, ఆల్ ద టైమ్ సన్ నుంచి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. అది యూవీ రేడియేషన్ మన స్కిన్కి మంచిది కాదు, మన హెయిర్కి మంచిది కాదు. ఆల్వేస్ రిమెంబర్ దిస్. మీ హెయిర్ బాగుండాలంటే ఎక్స్పోజర్ టు ద సన్ ఎంత తక్కువ ఉంటే అంత పెట్టుకోండి. దీనికి బెస్ట్ థింగ్స్ ఏంటంటే మనం మ్యాక్సిమం ఎంత వీలైతే అంత నీటిలోకి వచ్చేయడం, ఆర్ క్యాప్ వేసుకోవడం. టైట్గా కాదు, క్యాప్ వేసుకొని మంచిగా తిరగడం. దీస్ థింగ్స్ విల్ హెల్ప్ యువర్ హెయిర్. ట్రస్ట్ మీ, దిస్ ఇస్ ద టిప్ నెంబర్ 1 విచ్ బ్రింగ్స్ మీ టు ద ఎండ్ ఆఫ్ ద వీడియో. ఫైనల్గా నేను చెప్పొచ్చే పాయింట్ ఒకటే అమిగోస్, ఈ టిప్స్ అన్నీ, ఈ హెయిర్ బ్లెండర్స్ అన్నీ మీరు బాగా గమనించి బాగా దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు ప్రొటెక్ట్ యువర్ హెయిర్, నథింగ్ లైక్ ఇట్. సో ఈ 7 టిప్స్ని మీరు స్లోగా ఫాలో అవ్వండి, తొందర ఏం లేదు. ఆల్వేస్ మనం ఇప్పుడు కాకపోతే రేపు డెవలప్ అవుతాం, కానీ దాని మీద స్ట్రెస్ ఎక్కువ తీసుకోకండి. హెయిర్ మీద చాలామంది తీసుకుంటారు. ఐ వుడ్ సజెస్ట్ నో, వీఆర్ ఆల్ స్పెషల్, మనందరి హెయిర్ స్పెషలే. అండ్ ఆల్సో అమిగోస్, నేను ఒక పాయింట్ చెప్దాం అనుకుంటున్నాను. ఒక 100 వీడియోలు వెల్ ప్రెజెంటెడ్ వీడియోస్ మీకు ఇస్తున్నాను. 100 day ఛాలెంజ్ నడుస్తుంది. 150Kకి మనం పోరాడుతున్నాం. సో 2 విషయాలు మీ సైడ్ నుంచి ఇందాక చెప్పినట్టే, కింద కనబడే లైక్ బటన్ కొట్టండి అండ్ ఆల్సో #road to 150K అని చెప్పి మీకు నచ్చింది ఏదో ఒకటి కామెంట్ చేసేయండి. ఫస్ట్ ఈ 2 చేయగలిగితే మన ఛానల్ గ్రో అవుద్ది అమిగోస్. ట్రస్ట్ మీ, ఐల్ బీ వెరీ వెరీ హ్యాపీ. అండ్ కింద పిన్ కామెంట్లో దేర్ ఈజ్ ఇన్స్టాగ్రామ్ లింక్, నా పైలట్ జర్నీ, స్టోరీస్, ఫన్ అంతా ఉంటుంది అక్కడ. ఇఫ్ యూ వాంట్ టు ఫాలో మీ దట్, ఇట్స్ డౌన్ ఇన్ ద పిన్ కామెంట్. సో సీ అంటిల్ నెక్స్ట్ టైం, అడియోస్ అమిగోస్.